మొత్తానికి వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. వెబ్సైట్లోకి వెళ్ళి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికంటే ముందుగా మీరు చేయాల్సిన కొన్ని పనులు అయితే ఉన్నాయి. దాంతోపాటుగా వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. దాంతోపాటుగా మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అయిపోండి. ఇంకా ఏపీ ఎంసెట్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ మీరు ఎలా పెట్టుకోవాలో కూడా స్టెప్ బై స్టెప్గా ఒక ప్రాసెస్ వీడియో చేయడమే జరిగిందనమాట. మీరు కనుక ఆ వీడియో ఇంకా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, పైన కార్డ్స్లో కూడా ఇస్తా. అక్కడి నుంచి ఫస్ట్ ఎలా పెట్టుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీడియోని జాగ్రత్తగా చూసిన తర్వాత అయితే అప్లై చేసుకోండి. మీరు ఒక్కసారి ఈ వీడియో చూస్తే మ్యాక్సిమం మీకు అర్థమైపోతుంది వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఎలా ఇవ్వకూడదు అని చెప్పేసి. ఇక మెయిన్గా వెబ్సైట్లోకి రాగానే మనకి ఇలా రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో ఫార్మ్స్ దగ్గర మనకి వెబ్ ఆప్షన్స్ అని చెప్పేసి ఒక కాలం కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా వేరొక పేజ్కి అయితే వెళ్తుంది. మొబైల్లో చేయొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. నా సలహా సజెషన్ అయితే మొబైల్లో అస్సలు చేయకండి. ఎందుకంటే మొబైల్లో సిస్టంలో ఉన్నంత కంపాటబుల్ వీవైజ్ ఉండదు, చాలా ఇబ్బంది పడే అవకాశాలు కూడా లేకపోలేదన్నమాట. ఇంకా నెక్స్ట్ మనకి ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు ఎంసెట్ యొక్క హాల్ టికెట్ నెంబరు అండ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఎంసెట్లో ఏ విధంగా ఇచ్చారో అప్లికేషన్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, 1 టైం పాస్వర్డ్ అన్నమాట. అది మీరు ఎంటర్ చేసినప్పుడే వస్తుంది. అంతేగాని ఓటీపీ వస్తేనే మీరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబుల్ అని చెప్పేసి కాదు. చాలామంది ఇలాంటి డౌట్స్ కూడా అడుగుతున్నారనమాట. సో సబ్మిట్ చేయగానే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే వెబ్ ఆప్షన్ పేజ్లోకి వెళ్తారు. దానికంటే ముందుగా వీళ్ళు కొన్ని ఇచ్చిన ఇంపార్టెంట్ నోట్స్ మీరు చదవాల్సి ఉంటుంది. సో అదేంటంటే ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు చెక్ ద డీటెయిల్స్ ద ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ లింక్ బిఫోర్ ప్రొసీడింగ్ ఆఫ్ ఆప్షన్ ఎంట్రీ. ఇఫ్ యూ చేంజెస్ ఆర్ రిక్వైర్డ్ అటెండ్ ద సెలెక్టెడ్ హెచ్ఎల్సీ మేక్ చేంజెస్. దే ప్రొసీడ్ టు ఆప్షన్ ఎంట్రీ. ఇఫ్ యూ నో చేంజెస్ ఆర్ రిక్వైర్డ్ దే కెన్ డైరెక్ట్లీ ప్రొసీడ్ టు ఆప్షన్ ఎంట్రీ బై క్లికింగ్ వెబ్ ఆప్షన్స్ లింక్. వన్స్ దట్ ఆప్షన్స్ ఆర్ ఇంక్రీజ్డ్ డేటా కెనాట్ బి మోడిఫైడ్. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికంటే ముందుగా ఏదైతే మనకి ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఉంది కదా, దీనిలోకి వెళ్ళి మీ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకుని మీ ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్లో అన్నీ ఉన్నాయో లేదా చెక్ చేసుకోండి. లైక్ దట్ ఈడబ్ల్యూఎస్ కానివచ్చు, లేకపోతే ఫీజు ఎంబర్స్మెంట్ విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని అన్నీ ఓకే అనుకుంటేనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమంటున్నారు. ఒకవేళ అందులో ఏమైనా తప్పులు ఉంటే కనుక వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ఆ హెచ్ఎల్సీకి వెళ్ళి వాటిని కరెక్ట్ చేసుకుని దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోమంటున్నారు. ఈరోజు మనకి 14 కదా, సో వెబ్ ఆప్షన్స్ మనకి 17 వరకు ఉన్నాయి. సో ఈరోజు 14 కదా, ఇంకా రేపు ఎల్లుండి కూడా చూసుకోవచ్చు అనమాట. మీరు 15, 16, 17 3 డేస్ ఇంకా టైం ఉంది. కాబట్టి ఈరోజు వెరిఫైడ్ అప్లికేషన్ చూసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక హెల్ప్ లైన్ సెంటర్కి వాళ్ళు వెళ్ళిపోయి దాన్ని కరెక్ట్గా చేసుకోండి. సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ చేంజెస్ లేకపోతే హ్యాపీగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమంటున్నారు. ఒకవేళ మీకు అప్లికేషన్లో ఫీజు ఎంబర్స్మెంట్ దగ్గర నో అని పడినా, లేదా ఈడబ్ల్యూఎస్ ఇలాంటి విషయాల్లో నో పడినప్పటికీ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ కనుక ఇచ్చినట్లయితే అంతకుముందు ఉన్న డేటా, అంటే మీకు అప్లికేషన్లో తప్పుగా పడిన డేటా చేంజ్ అయితే అవ్వదంట. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ అన్నీ కరెక్ట్గా ఉంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, లేకపోతే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి. ఒకవేళ తప్పు ఉన్నప్పటికీ కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినట్లయితే అవి మోడిఫై అవ్వవు అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా నోట్ ఇవ్వడం జరిగింది. ఇది మీరు గమనించాలన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఫ్రెండ్స్ అందరికీ ఇది షేర్ చేయండి. ఎందుకంటే ఇన్ కేస్ వాళ్ళు కూడా ఇది గమనించకపోవచ్చు. మీ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా ఆప్షన్స్ ఎంట్రీ వచ్చేసా ఇవ్వాలి అనే కాన్సెప్ట్లోనే ఉంటారు. కానీ మీ మైండ్ సెట్ మొత్తం కూడా అసలు పాయింట్స్ ఏంటి, వాళ్ళు ఏం రాశారనే దాని మీదకి వెళ్ళదు మీ దృష్టి అనేది, అది కామన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూస్తే మనకి క్యాండిడేట్స్ సేవ్ ద ఆప్షన్స్ అండ్ రీవిజిట్ వెబ్ ఆప్షన్ పేజ్ యాడ్ మోడిఫైడ్ దట్ ఆప్షన్స్ ఆర్ టు చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్ బిఫోర్ దట్ లాస్ట్ డేట్. అంటే మీరు ఒక్కసారి వెబ్ ఆప్షన్స్ ఇచ్చి దాన్ని ఫ్రీజ్ కనుక చేయకుండా ఉన్నట్లయితే మీరు ఎన్నిసార్లు అయినా సరే ఆ వెబ్ ఆప్షన్స్ పేజ్ ఓపెన్ చేయొచ్చు, వాటిని యాడ్ చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు. సీక్వెన్సెస్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అని చెప్పేసి ఇచ్చిన ప్రిఫరెన్స్ని కూడా డీటెయిల్స్ కూడా చేంజెస్ చేసుకునే ఛాన్స్ వీళ్ళు కల్పించారనమాట. ఇది ఎప్పుడు వర్తిస్తుందంటే మీకు మోడిఫికేషన్ ఫ్రీజ్ దగ్గర చేయనప్పుడే. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రీజ్ అయితే చేయకండి, జస్ట్ సేవ్ మాత్రమే చేయండి. లాస్ట్ డేట్ లోపు ఆటోమేటిక్గా అదే ఫ్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, మీరు డేటా వన్స్ ఫ్రీజ్డ్ విల్ బీ నాట్ గివెన్ టు ఎడిట్ అండర్ అని చెప్పేసి ఇచ్చారనమాట. సో ఒక్కసారి కనుక మీరు డేటా కనుక ఫ్రీజ్ చేస్తే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎడిట్ అయితే అవ్వదు మీకు. నెక్స్ట్ వన్ చూస్తే మనకి ఇఫ్ ద ఇంక్రీజ్ ద వెబ్ ఆప్షన్స్ ఆర్ సేవ్డ్ అండ్ నాట్ ఫ్రీజ్డ్ లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ విల్ బీ కన్సిడర్ ఫర్ ద అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. ఒకవేళ మీరు ఆప్షన్స్ మొత్తం సేవ్ చేసుకుని ఫ్రీజ్ చేయకపోతే మీరు భయపడవలసిన పని అయితే లేదు. చివరిసారిగా మీరు ఏ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆటోమేటిక్గా లాస్ట్ డేట్కి అవే ఫ్రీజ్ అయిపోయి సీట్ అలాట్మెంట్కి అవే మేము కన్సిడర్ చేస్తామని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట. సో ఈ వివరాలన్నీ కూడా మీరు తెలుసుకుని హౌ టు అప్లై వీడియోని జాగ్రత్తగా చూసిన తర్వాతే వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చుకోండి. ఎట్టి పరిస్థితుల్లో తప్పులు అయితే పెట్టవద్దు. సో ఇదే మాట నేను మీకు చెప్పదలుచుకుంది. సో ఇది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎర్లీ మార్నింగ్ పెడుతున్నాం కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అయితే అవ్వకపోవచ్చు, మీరు షేర్ చేస్తే రీచ్ అవుతుంది. అంటే చాలామంది ఎక్కువగా అడిగే డౌట్ ఏంటంటే, చాలామంది అడుగుతున్నారని ఈ డౌట్ నన్ను,
ఒక్క వ్యక్తి ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటే నేను ఒక్కసారి లాగిన్ అయ్యి లిమిటెడ్ అయినా అంటే నా ర్యాంకు 10,000 వచ్చిందనుకో నేను ఒక 30 ఆప్షన్ మాత్రమే పెట్టుకోగలను, లేకపోతే 50 పెట్టుకోవచ్చు, 100 పెట్టుకోవచ్చు అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ర్యాంక్తో సంబంధం లేదనమాట. మీ ర్యాంక్ ఎంత వచ్చినా కానీ ఫస్ట్ ర్యాంక్ దగ్గర నుంచి లాస్ట్ ర్యాంక్ 1,00,000 అయితే 1,00,000, 2,00,000 అయితే 2,00,000 ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళైనా ఎన్ని ఆప్షన్లు అయినా పెట్టుకోవచ్చు. అలా అని చెప్పేసి ఒక 100-200 పెట్టుకోకండి. జస్ట్ సింపుల్గా ఒక 30 ఆప్షన్స్ బిలో పెట్టుకోండి. అంటే ఇది మీ ఇష్టం అనమాట. బట్ కానీ ఎన్ని పెట్టినా కానీ మీకు వచ్చిన ర్యాంక్ని బట్టి మీరు సెలెక్ట్ చేసిన కాలేజ్ని బట్టి అయితే వాళ్ళు సీట్ ఇస్తారు. అంతేగాని ఎక్కువ పెట్టిన వాళ్ళకి ఎక్కువ, తక్కువ పెట్టిన వాళ్ళకి తక్కువ అని చెప్పేసి ఏమోరు. అండ్ ఇంకొకటి, ముందు రోజు పెడితే మంచి కాలేజీలు వస్తాయి, లాస్ట్ రోజు పెడితే మంచి కాలేజీలు రావు అనేది కూడా ఒక భ్రమ మాత్రమే. మీరు ఎప్పుడు కాలేజెస్ పెట్టినా వాడు చూసేది మాత్రం అలాట్మెంట్ టైంకి మాత్రమే. ఫస్ట్ పెట్టిన వాళ్ళవి, లాస్ట్ పెట్టిన వాళ్ళందరికీ ఏం తెలియదు అనమాట. వాళ్ళు చూసేటప్పటికి లాస్ట్ టైంగా తీసినప్పుడు వాళ్ళు లిస్ట్ తీసుకుంటారు, ఆ లిస్ట్ ప్రకారం ఇస్తారు తప్ప ఫస్ట్ పెట్టిన వాళ్ళకి ఫస్ట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయి సీట్లు అయిపోతాయి అనేసి ఇవన్నీ కూడా ఒక భ్రమ అనమాట, ఒక అపోహ అనమాట. ఇదైతే నిజమైతే కాదు. అండ్ ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే, మీకు ఎన్ని గ్రూప్స్ అయినా పెట్టుకోవచ్చు. అంటే మీరు సిఎస్సి ఒకటే పెట్టుకోవాలా, లేదా ఎంఈసీ పెడితే అన్ని ఎంఈసీ పెట్టుకోవాలా, ఇలానే ఉండదమ్మా. ట్రిపుల్ ఈ పెడితే అన్ని ట్రిపుల్ ఈ పెట్టుకోవాలా, ఇలా ఏమి ఉండదన్నమాట. మీ ఒక వ్యక్తి ఎన్ని గ్రూప్స్ అయినా, ఎన్ని కాలేజెస్ అయినా పెట్టుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అది మీరు గమనించి జాగ్రత్తగా కాలేజెస్ అయితే ఆప్షన్ అయితే ఇచ్చుకోండి.